ఇప్పుడు నేను బీరకాయ టమాటో మాంసం వండబోతున్నాను. దీనికి ఆయిల్ వేస్తున్నాను. కాస్త పడుతుంది ఆయిల్, కాస్త నాన్ వెజ్ కాబట్టి. కొంచెం వేడయ్యాక దీంట్లో 2 ఇలాచీలు 2 లవంగాలు నేను పట్టా వేసుకుంటాను మసాలాకి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇది కాస్త వేగాలంటే ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు వేస్తాను. ఇది ఏంటంటే 1/2 కిలో మటన్ తీసుకుంటాను. ఇదంతా ఈ ప్రపోర్షన్ అంతా 1/2 కిలో మటన్కి 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు. ఇలా మూత పెట్టుకుంటే మగ్గనియండి. మగ్గాక అప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. ఇది సగం మగ్గినట్టే. ఇంకా ఇది ఇప్పుడు 2 పెద్ద టమాటో వేస్తున్నాను. ఇది కూడా కాస్త మగ్గాలి. సిమ్లో పెట్టి పెడుతున్నాను. 15 మినిట్స్ మగ్గాలి. అది సిమ్లో పెట్టి మూత తీసి చూస్తాను. ఇప్పుడు అయిపోయినట్టే, ఇంకా ట్రాన్స్ఫర్ అయింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి, 2.5 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసాను. కాస్త ఫ్రై చేయాలి. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసి అప్పుడు దీంట్లో మటన్ వేయాలి. చూడండి, నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇలా కలిపాను. ఇప్పుడు దీంట్లో 1/4 కిలో బీరకాయలు తీసుకున్నాను. సన్నగా ముక్కలు తరిగి ఇప్పుడు దీంట్లో కలిపేసాను అన్నమాట. బీరకాయలు ఈ మాంసంతో పాటు ఉడికిపోద్ది అన్నమాట. బీరకాయలు కూడా బీరకాయ టమాటా మాంసం అప్పుడు కుక్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా సిమ్లో 2 మినిట్స్ పెట్టేసి మనం తీయాలండి. చూస్తున్నాను. ఇప్పుడు ఈ చెంబుతో ఒక చెంబు నీళ్ళు పోస్తున్నాను. సో దట్ మాంసం ఉడకడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇట్లా సిమ్లో పెట్టేస్తే ఒక 45 మినిట్స్ అండి. దీంట్లో సిమ్లో పెట్టాలి మనం, అదే ఉడుకుతుంది. ఆ తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ ప్రొసీజర్. ఇప్పుడు మూత పెట్టేస్తానండి సిమ్లో పెట్టి. తీసి చూస్తాను. ఇప్పుడు 45 మినిట్స్ అయిపోయింది. ఉడికిపోయింది ముక్క, చూసారుగా. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తాను. ఇప్పుడు బీరకాయ మాంసం రెడీ, బీరకాయ టమాటా మాంసం రెడీ, గార్నిష్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇది మీకు తాలిపన్ లోపల, మీకు వైట్ రైస్ లోపల, చపాతీల్లో, పూరీల్లో అన్నిటికీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. విల్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ.